హలో అండి. ఈరోజు నేను మా పొలంలో ఉండే ఆశ్రమం దగ్గరికి వెళ్ళానండి. మేము కొంచెం పొలం ఇచ్చాము ఆశ్రమానికి. అక్కడ నేను ఒక మెంబర్ నుండి మెయింటైన్ చేసేవాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆశ్రమాన్ని చాలా బాగా నడుపుతూ ఉన్నారు. ఆశ్రమం అయితే చాలా చిన్నది, అంటే చిన్నదంటే అట్లని కాదు, 30 మెంబర్స్ ఉంటారండి. మెయింటెనెన్స్కి ఆ మాత్రమైతే చేయగలుగుతారు. ఇవి కాకుండా ఆవులు కూడా ఉన్నాయి, 2 ఆవు దూడ ఒకటి ఉంది. ఇప్పుడు అది హైవే పైనే ఉందండి ఆశ్రమము. అది కొంచెం డౌన్కి ఉంటుంది. అక్కడ మామూలుగా ఒకటి సమాధులు ఉంటాయండి. దానికి గురువులు ఉంటారు కదా, వాళ్ళకు ముందు సమాధులు చేసి ఉన్నారు. దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని రేకుల షెడ్లు వేయడం జరిగింది. దాంట్లోనే కొంచెం ఇది పెద్ద ఆయన పడుకొని ఉంటారు ఆ రూమ్లో. ఇది ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు సపరేట్ చేస్తామండి దాంట్లో. ఇదంతా మామూలుగా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి. ఫెసిలిటీ అయితే బాగానే ఉందండి ఆశ్రమంలో. అందరికీ మంచాలు ఇలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న రిపేర్స్, ఫండ్స్ లేకపోవడం వల్ల అవి చేసుకోలేకపోతున్నారు. కొంచెం డోనర్స్ వస్తూ ఉన్నారు, కొంచెం మేము హెల్ప్ చేస్తున్నాము. అట్లా ఫెసిలిటీస్ అయితే అంతా ఉంది, కానీ కన్స్ట్రక్షన్ అదంతా కొంచెం చేసుకుంటూ ఉండాలండి. ఇప్పటి వరకు వీళ్ళకి వాష్రూమ్స్, డైనింగ్ హాల్, మామూలుగా ఇట్లా పడుకోవడానికి ఉన్నాయి. కిచెన్కు ముందర రేకులు వేసిండారు. వీళ్ళల్లోనే కొంతమంది ఒక పెద్ద ఆమె ఉంది, ఆమె వంట చేస్తుందండి. వీళ్ళ పేర్లు అడుగుతున్నారు. ఈమె ఇక్కడ వంట చేస్తుంది. నీ పేరు నువ్వు గట్టిగా చెప్పు. నువ్వు 16 ఏళ్ళే అంటివే. నీకు మరి 16 ఏళ్ళ దానికి 4 ఏళ్ళు ఉంటే పెళ్లి చేయాలి ఖచ్చితంగా. మరి నీ పేరు చెప్పు. అబ్బో సూపర్ మా. నీకెందుకుమా ఆశ్రమం మెయింటైన్ చేసే వాళ్ళని ఇంకొక ఆయన మల్లారెడ్డి ఉంటాడు. ఆయనకు కొంచెం పని ఉంటుంది. గోడౌన్ దగ్గర అంతా గోడౌన్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు.